ప్రముఖ లాయర్ భోగిపర్తి సుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలను కాకినాడ భానుగుడి జంక్షన్ అన్నా క్యాంటీన్ లో ప్రముఖ లాయర్ పొలగం రామకృష్ణారెడ్డి శిరీష ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లాయర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నాకు ఆదర్శమూర్తి అయిన సుబ్రహ్మణ్యం పుట్టినరోజు వేడుకలు ఇలా ఆనందంగా జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. అలాగే ఈ రోజు నా 25 వసంతాల పెళ్లి రోజు కూడా ఈ రోజు రావడం మరువలేని రోజుగా నేను భావిస్తానని అన్నారు. అదే విధంగా గత కరోనా కాలంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన సుబ్రహ్మణ్యంను స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఇలాంటి పుట్టినరోజులను ఎన్నెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో తులతూగాలని ఆయనను ఆదర్శంగా తీసుకునే మేమందరం ముందుకు వెళ్తున్నామని, అలాగే ప్రముఖ లాయర్ పొలగం రామకృష్ణారెడ్డి శిరీష దంపతులు దుస్సాలువాతో పూలదండలు వేసి జ్ఞాపిక అందజేసి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ లాయర్లు కిరణ్, అచ్యుత్, ధనంజయ్, భరత్, ఉమారామ, జాకబ్ రాజు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఓకే సార్. ఓకే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా గురువు గారు సుబ్రహ్మణ్యం బిఎస్ఎం గారు పుట్టినరోజు, గురు పూర్ణిమ కావడం మా అందరికీ కూడా చాలా ఆనందకర విషయం. మరి మా ఆఫీస్ సిబ్బంది, మా న్యాయవాదులు అందరి తరఫున కూడా గురువు గారికి ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటానండి. మరి మా అందరికీ కూడా పొద్దున్న లెగిస్తే సాయంకాలం వరకు కూడా గురువుగారితోనే మాకు అనుబంధం ఉంటుంది. పొద్దున్న ఒకసారి ఆయన ముఖం చూడడం, మరి సాయంకాలం కూడా ఆయన స్మరించుకోవడం, ఇలా మాకు మా ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా గురువుగారి పర్యవేక్షణలో మాకు జరుగుతూ ఉంటుంది. అయితే మేమందరూ కూడా ఇక్కడ అన్ని కుల మతాలకు అతీతంగా ఒక ఫ్యామిలీ, ఒక డిఎస్ఎం ఫ్యామిలీ లాగా మేము ముందుకు వెళ్ళిపోతుంటాం. అది మాకు చాలా గర్వకారణం. మరి మాకు గురువుగారు లాంటి వ్యక్తి మా అందరికీ చెప్పాలంటే ఒక డిక్షనరీ. మాకు ఏదన్నా సమస్య వచ్చినా, సాల్వేషన్ వచ్చినా, న్యాయ శాస్త్రంలో డౌట్స్ వచ్చినా కూడా మాకు డిక్షనరీ. ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఒక గూగుల్, ఒక చాట్ జీపీటీ లాగా మా గురువుగారిని ఉపయోగించుకుంటుంటాం. మరి ఆయన కూడా అసలు ఇసుకోకుండా ప్రతి డౌట్స్ మాకు క్లారిఫై చేస్తూ మాకు అన్ని వేళల యందు, అన్ని సందర్భాల్లోని కూడా, అదేవిధంగా పర్సనల్గా కూడా ఆయన వ్యక్తిగతంగా తీసుకుని మాకు సలహాలు ఇవ్వడం, మమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే, ఈ సంవత్సరం నేను చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు నా మ్యారేజ్ డే, మా గురువు గారి పుట్టినరోజు, గురు పౌర్ణమి అన్నీ కలిసి రావడం, నా 25వ జన్మదినోత్సవాన్ని చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోవాలనుకున్నాను. మరి భగవంతుడి ఈ విధంగా 25వ మ్యారేజ్ డే జన్మదినం గురువు గారి దగ్గర ఇది ఏర్పాటు చేయడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మాటలో వ్యక్తపరచలేదండి అది. అదేవిధంగా మరి మా సుబ్రహ్మణ్యం గారిలో మొదటి అక్షరం ఎస్, అలాగే నా భాగస్వామి, నా జీవిత భాగస్వామి శిరీష్ గారిలో మొదటి అక్షరం కూడా ఎస్. మరి నేను కుటుంబంలో లోటుపాట్లు చేసిన ఆవిడ అన్నిటికీ ఎస్ అంటది. అలాగే గురువుగారి దగ్గర కూడా నేను చాలా లోటుపాట్లు చేస్తుంటాను, ఆయన నన్ను భరిస్తే ఆయన కూడా ఎస్ అంటారు. మొత్తం మీద టోటల్ గా మా లైఫ్ ఎస్. అందుకని థ్యాంక్స్ టు సుబ్రహ్మణ్యం గారు అంటే శిరీష. చాలా చాలా ఆనందంగా ఉంటే ఇక మా మిత్రులందరూ కూడా, మీరందరూ కూడా, మేము నిజంగా సొంత అన్నదమ్ములు అండి. మాకు ఏదైనా సమస్య వచ్చినా మాకు వస్తుంటాయి, మేము గురువుగారికి చెప్పుకుంటుంటాం. ఆయన అది పెద్ద సమస్య అయినప్పుడు మేము స్పోర్టివ్గా తీసుకోవాలి, మీరు ఇంకా డెవలప్ అవ్వాలని దాన్ని చిన్న చేస్తుంటారు. అలాగే మనం ఒకవేళ డిప్రెషన్లో ఉన్న, ఎక్కువ ఆనందపడిపోయి కూడా ఆయన సమాంతరం చేస్తుంటారు. మరి గురువుగారి నుంచి చాలా లక్షణాలు ఇవి 2 మాటల్లో చెప్పే ఇది కాదండి, ఒక వీడియో ముందో లేకపోతే 2 మాటల్లో చెప్పేది కాదు. నా జీవితాశయం ఏంటంటే, నేను రిటైర్ అయ్యేలాగా, అంటే నాకు ఒక 60 ఏళ్ళు వచ్చే లోపు గురువుగారి గురించి, ఆయన ఎంత కష్టపడ్డారో, ఏ విధంగా ఈ స్థాయికి చేరుకున్నారో, ఆయనకు కూడా లైఫ్ గ్రాఫ్ ఇలా సమానంగా వెళ్ళదండి. ఎన్నో ఎగుడిదిగులు వచ్చినాయి, వాటిని ఎలా అధిగమించి ఈ స్థాయికి చేరుకుని ఇంతమంది అభిమానులు సంపాదించుకున్నారని నాకు స్పోర్టివ్గా నేను ఎలాగా
ఆయన ఆదర్శంగా తీసుకుని నాలో కొన్ని లక్షణాలు నేను సరి చేసుకున్నాను. అదేవిధంగా చాలా మందికి ఉపయోగపడాలని నా చిరకాల కోరిక అంటే ఒక బుక్ రాద్దామని. దానికి భగవంతుడు అనుకూలించాలి, ఆ వెంకటేశ్వరం దీవించాలండి. వ్యక్తిగతంగా మా అమ్మ నాన్నగారికి నేను దండం పెట్టుకుందామని మేము ఇద్దరు వెళ్తే కూడా ముందు మీ గురువు గారేరా, ఎందుకంటే మేము జన్మనిచ్చావు, మీ గురుగారు నీకు జీవితాన్ని ఇచ్చారు, ముందు గురుగారి ఆశీర్వాదం. అందులోకి ఏంటి మాకు సెంటిమెంట్కి మా హిందూస్లో ఏంటంటే షావుకారి గారు ఏదైనా సరే ముందు ఆయన బోడీ ఉండాలి, ఆయన పాదాపాదం జరిగాక మొత్తం మిగతాదంతా జరగాలని చెప్తారు. ఆ విధంగా సెంటిమెంట్ గా కూడా మా మిస్సెస్ నేను పరుగు రావడం జరిగిందండి. ఇది నాకు ప్రత్యేకమైన పెళ్లి రోజు. ఇక నుంచి నాకు ఇంకా రేజింగ్ ఉంటుంది, ఎందుకంటే ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా అందరికన్నా ముందు ఫస్ట్ నాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పింది మా గురువు గారే. మరి అదేవిధంగా నా చేత అసలు ఫస్ట్ నేను మామూలుగా కొంచెం రఫ్గానే గట్ట ఉండేవాడిని, నన్ను ఒక లైన్లో పెట్టి అంటే ఆయన చూసి నేను కొంచెం ఇమిటేట్ చేసుకుంటా, ఆయన ఇమిటేట్ చేస్తా, ఆయనలా ఫోన్ మాట్లాడడం, ఆయనలాగా ఒబ్బడిగా చెప్పడం, ఆయనలాగా పేషెన్సీగా ఉండడం నేర్చుకుని నాకు ఒక ఈ స్థాయికి చేరుకున్నానండి. అదేవిధంగా మేము కరోనా సమయంలో నాకు అప్పుడు దాకా అన్నదానం మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. ఫస్ట్ టైం అన్నదానం అన్న కాన్సెప్ట్ మొదలుపెట్టి ప్రతి సోమవారం కరోనా రోగులకి మేము గురువుగారితో కలిసి అన్నదానం చేసే భాగ్యం నాకు ఆయన కల్పించారు. అప్పుడు టీమ్గా చేసాం. అది చాలా వారం ఒక 10 వారాల పాటు మేము అక్కడ నిత్య అన్నదానం చేయటం. ఆ అన్నదాన స్ఫూర్తి నేను మొన్న తిరుమల కొండపైన 1 లక్ష రూపాయలు అన్నదానం డొనేట్ చేశానండి. ఆ స్ఫూర్తి నాలో రగిలించినందుకు గురుగారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ గురు పూర్ణిమ సందర్భంగా ఆయన ఆశీస్సులు ఇమ్మని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.